అలాంటి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రాజకీయ యోధులను కూడా కాదని ముఖ్యమంత్రి పదవిని అందుకోగలిగారు. పిసిసి అధ్యక్షుడు కావాలంటే కాంగ్రెస్ పార్టీలో జీవితకాలం పనిచేసినా కానీ పిసిసి అధ్యక్షులు కాలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పట్టుమని 15 సంవత్సరాలు రాజకీయ అనుభవం కూడా పూర్తిగా లేనటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టి శరవేగంగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పిసిసి అయ్యారు, పిసిసి నుంచి సీఎం కూడా అయ్యారు. అంటే దీని వెనక వ్యూహం లేకపోలేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఉందా అని అంటే వ్యూహం కన్నా కూడా ఆయన దూకుడు బాగా పనిచేసిందని చెప్పి చెప్పచ్చు. ఆయన దూకుడిని, ఆయన పదునైనటువంటి స్పీచ్ని చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనకి పిసిసి అధ్యక్షుడు పదవి ఇచ్చింది. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీ నడిపినటువంటి తీరును చూసిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పచెప్పింది. మరి ఇలాంటి రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వెన్నుపోటు రాజకీయాలు అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడేం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అంటూ సీఎంలను మార్చినటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అనేకం ఉన్నాయి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు, చెన్నారెడ్డి ఉన్నప్పుడు, టిఎన్జి ఉన్నప్పుడు, కాసు బ్రహ్మానంద రెడ్డి ఉన్నప్పుడు, ఇలా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే వెన్నుపోటు రాజకీయాలు నడిచేవి కాంగ్రెస్ పార్టీలో. ఇవేమి కొత్త కాదు కాంగ్రెస్ పార్టీకి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు, అయిన తర్వాత కూడా ఆయన మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన విజయవంతంగా ఎదుర్కోగలిగారు. అదే తరహాలో రేవంత్ రెడ్డి గారు కూడా ఎదుర్కొని వెన్నుపోటు రాజకీయాలకి అతీతంగా ఆయన పరిపాలనను సాగించడానికి దూకుడుగా వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఎవరు వెన్నుపోటు పొడిచారు రేవంత్ రెడ్డి గారికి అని అంటే రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు పొడవాలని చెప్పి ప్రయత్నించారు కొంతమంది, కానీ వాళ్ళు వెన్నుపోటు పొడవలేకపోయారు. వాళ్ళకి కాదని చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మిగతా వాళ్ళకి మధ్య చాలా గ్యాప్ ఉంది ఆటలో, పొలిటికల్ ఆటలో. కాబట్టి రేవంత్ రెడ్డి గారి కుర్చీ వైపు కూడా చూడనటువంటి వాళ్ళు, చూడటానికి సాహసం చేయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆ స్థాయికి రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగిపోయింది. కానీ ఇప్పుడు వెన్నుపోటు పొడవడానికి మరొక మార్గాన్ని ఎంచుకున్నారు కొంతమంది అని చెప్పి తెలుస్తుంది. ఆ మార్గమే డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియాలో ఆయన్ని డ్యామేజ్ చేయడానికి కోవట్లు కొంతమంది తయారయ్యారనేది కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. ఒకవైపు ప్రధాన ప్రత్యర్థి పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి ఉన్నటువంటి సొంత మీడియా బలం, ఆ పార్టీకి ఉన్నటువంటి సొంత డిజిటల్ మీడియా బలం, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ సమాజంలో అనతి కాలంలోనే డ్యామేజ్ చేయడానికి ఉపయోగపడ్డాయి, డ్యామేజ్ చేశాయి. ఆ మీడియా అనుకున్న విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాయి బ్యాడ్ నేమ్. మరి రేవంత్ రెడ్డి గారిని వద్దు అని తెలంగాణ సమాజం అనుకుంటుందా అంటే ప్రస్తుతానికైతే ఆ స్థాయిలో తీవ్రత వ్యతిరేకంగా లేకపోయినప్పటికీ వ్యతిరేక ప్రచారం చేయడంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సొంత మీడియా, డిజిటల్ మీడియా కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పి మనం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతోపాటు ఇప్పుడు సొంత మీడియా కాంగ్రెస్ పార్టీలో ఉండేది డిజిటల్ మీడియా. ఎంతో కొంత డిజిటల్ మీడియా ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంతకుముందు అసలు డిజిటల్ మీడియానే కాంగ్రెస్ పార్టీకి లేదు, సొంత మీడియా అంతకంటే లేదు. అయినప్పటికీ ప్రజల మద్దతుతోటి, గ్రామీణుల మద్దతుతోటి, సామాన్యుల మద్దతుతోటి, మధ్యతరగతి వర్గాల మద్దతుతోటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి డ్యామేజ్ని గమనించి సొంత డిజిటల్ మీడియా ఉండాలని చెప్పి కొంత భావించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ సొంత డిజిటల్ మీడియానే ఇప్పుడు వ్యూహం తప్పింది. ఆ వ్యూహం కాస్త ప్రత్యర్థులకు అనుకూలంగా ఉండేలాగా చేసిందా లేదంటే చేయించబడిందా అనేటువంటి అనుమానం ఉంది. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అక్కడక్కడ సోషల్ మీడియాలో న్యూస్ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ సొంత డిజిటల్ మీడియాలోనే సర్వే చేయటం, ఆ సర్వేలో
రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రావడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద ఊపుని ఇచ్చింది. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉందని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో. ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఒక్కసారిగా ఆక్సిజన్ ఇచ్చి లేపినటువంటి సర్వే ఏదంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిజిటల్ సర్వే. ట్విట్టర్ వేదికగా సొంత హ్యాండిల్లో ఆ సర్వేను ఇచ్చారు, ఆ సర్వే పెట్టారు. ఏంటంటే ఆ సర్వే ఫామ్ హౌస్ పాలన కావాలా లేదంటే ప్రజాపాలన కావాలా అనే దాని మీద. దాన్ని పెట్టడం వెనుక మంచి ఉద్దేశం ఉండొచ్చు, కానీ అది బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయిందని చెప్పి తెలిసినటువంటి మరుక్షణమే దాన్ని ఏం చేయాలి, దాన్ని మార్చుకోవాలి. సహజంగా ఏ రాజకీయ పార్టీనైనా చేస్తుంది, కానీ అది ఎందుకు మార్చలేదు? డిజిటల్ మీడియాలో ట్విట్టర్ హ్యాండిల్లో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ దాంట్లో సర్వే పెట్టారు. సర్వే పెట్టిన తర్వాత సర్వే ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి, డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ మొత్తం కూడా ఎవరైతే దాన్ని ఆపరేట్ చేస్తారో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నప్పటికీ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడేం చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కసారిగా ఒక్కొక్కళ్ళు 100 ఓట్లు వేసుకున్నారు, 100 మంది లాగిన్ అయిపోయారు, 100 మంది లాగిన్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వేసుకున్నారని చెప్పి చెప్తున్నారు. 100 మంది కాదు, 10 మంది కాదు, 200 మంది వేసుకున్న మరి ఆ ట్విట్టర్ హ్యాండిల్లో సర్వే పెట్టినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నట్టు వాళ్ళకి తెలీదా? సర్వే రిపోర్ట్స్ వాళ్ళకి తెలీదా? సర్వే రిపోర్ట్స్ గమనించరా? పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయారా? ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయారంటే నిర్లక్ష్యంగా పెట్టినట్టే కదా. లేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చీటింగ్ని బయట పెట్టాలని చెప్పి ఒకవేళ ఈ సర్వే పెట్టినప్పటికీ మరి దాన్ని గమనించుకోవాలి కదా. దాన్ని గమనించకుండా దాన్ని గాలికి వదిలేసి మీరు వెళ్ళిపోయారు అని అంటే దాని వెనుక కుట్రకోణం ఉందని చెప్పి అనుమానించేటువంటి వాళ్ళు లేకపోలేదు. రేవంత్ రెడ్డి గారిని బ్యాట్ చేయడానికి సొంత ఇంట్లోనే, అంటే సొంత పార్టీలోనే ఊహించినటువంటి విధంగా కొంతమంది వెన్నుపోటు పొడిచారు అనేటువంటి ఒక వాదన ఇప్పుడు తెర మీదకి వస్తుంది. దానికి కారణం రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా సర్వేలు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లోనే రావడం అనేది ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. సరిగ్గా ఈ సర్వేని బేస్ చేసుకొని ఎప్పుడు 1 year నుంచి మాట్లాడినటువంటి కేసీఆర్ దెబ్బ కొడితే మళ్ళా తిరిగి లేవకుండా కొడతానని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఆ సర్వే వస్తుందని, ఆ సర్వే అలా ఉంటుందని ముందుగానే కేసీఆర్కి తెలుసా అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు లేకపోలేదు. ఆ సర్వే వచ్చినటువంటి 2వ రోజే రహస్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కావటం, ఇవన్నీ వెన్నుపోటు రాజకీయాలకి చిహ్నాలుగా, సంకేతాలుగా కనిపిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనేటువంటి ఒక టాక్ నడుస్తున్నటువంటి క్రమంలో ఆయనకి వెన్నుపోటుదారులు ఎక్కువగా ఉన్నారు, వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు చుట్టూ ఉన్నారు. చుట్టూ ఉండేటువంటి కోటరీలో ఉండేటువంటి వాళ్ళే కొంతమంది వెన్నుపోటు పొడవడానికి సిద్ధమయ్యారు అని అంటే ఏ తరహా ఆపరేషన్ రేవంత్ రెడ్డి గారి మీద జరుగుతుందో చూసేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మరి డిజిటల్ మీడియా బలపరుచుకోవాలా, అవసరం ఉందా లేదా కనీసం మీడియాతోటి లైజనింగ్ చేసేటువంటి టీం కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఆయన తన పనేదో తాను చేసుకోబోతున్నారు. తన మనసుకి, తన ప్లాన్ ప్రకారం, తన విజన్ ప్రకారం ఏదైతే అనుకుంటున్నారో అది చేసుకోబోతున్నారు. అదే సక్సెస్ అయిందని చెప్పి ఆయన భావిస్తున్నారు. దావోస్లో 1,80,000 కోట్ల రూపాయలు ఎప్పుడైతే పెట్టుబడులు వచ్చాయో ఆ రోజు నుంచి ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగింది. అందుకే దాన్ని మరింత హైప్ చేయడానికి యూనో ప్యాకెట్లతోటి కేసీఆర్ బొమ్మనేసి హోర్డింగ్స్ కూడా వేశారు. అది ప్రజల్లోకి బాగా ప్రాచుర్యం పొందుతున్నటువంటి తరుణంలోనే ఇప్పుడు సొంత డిజిటల్ మీడియా ఒక్కసారిగా వెన్నుపోటు పొడిచింది అని చెప్పి ఒక టాక్ కూడా ఉంది. ఈ సర్వే వేయటంతో ఒక్కసారిగా రాజకీయ సినారియో మారిపోయింది, పబ్లిక్ ఒపీనియన్ కూడా మారిపోయింది. ఈ సర్వే మీదనే చర్చ జరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారికి అనుకోని విధంగా జరిగినటువంటి వెన్నుపోటుగా కొంతమంది భావిస్తూ ఉన్నారు. మరి దీంట్లో నిజం ఉందా అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక గ్రూపు నిజమే అని చెప్పి అంటుంది. లేదు, రేవంత్ రెడ్డి గారి నమ్మకస్తులే అక్కడ నడుపుతున్నారు కాబట్టి ఆ అవకాశమే లేదు,
ఇది బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఒక వ్యూహం రచించారు, అది బెడిసి కొట్టింది అని చెప్పి చెప్తున్నారు. దీంట్లో ఏది నిజం అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.